కూటానికి వెళ్ళాలనే ఆత్మదాహం ఉండాలండి, సన్నిధికి రావాలని ఆత్మదాహం ఉండాలండి, ప్రార్థన చేసుకోవాలని అనే ఆత్మదాహం ఉండాలండి. ప్రతి వారం చెప్తాం కదా, శనివారం 7 గంటలకు ఇక్కడ ప్రార్థన అని, ప్రతి వారం చెప్తాం కదా, ఆదివారం 10 గంటలకు, ఇప్పుడు 9 గంటలకు ఆరాధన అని. అయితే వెళ్ళాలి అనే దాహం మనలో ఉండాలి. ఏం వెళ్తాలండి, ఇప్పుడు చినుకులు పడ్డాయి, ఏం వెళ్తాలండి, ఈ పూట ఎండ ఎక్కువగా ఉంది, ఏం వెళ్తాలండి, ఈ పూట ఎవరో ఆ సమయానికి ఇంటికి బంధువులు వచ్చారు అని మనం దేవుని సన్నిధిని మానివేస్తున్నామే. ఆత్మదాహం మనలో ఎక్కడిది? దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆత్మదాహమే మనలో లేకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనే ఆత్మదాహమే లేకపోతే, ఎక్కడైనా సభ అని చెప్పినప్పుడు, ఎక్కడైనా కూటం అని చెప్పినప్పుడు, ఎవరింట్లోనైనా గృహ కూడిక అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా అయ్యో మాకు వీలు లేదండి, మాకు కుదరదండి అని చెబుతున్నామే. ఆత్మదాహం ఎక్కడుంది? ఒకరికొకరు కలిసి ప్రార్థించుకుంటే కదా దేవుడు 2-3 ప్రార్థన ఆలకిస్తానన్నాడు. ఒకరికొకరు కలిసి ఆయన సందులో కూడుకుంటే కదా నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. ఈ రోజున ఆత్మదాహం ఏమైపోయింది? ఎవరి దాహం వారిది, ఎవరి ఆకలి వారిది అన్నట్లుగా మార్చబడిపోతుంది కదా. ఈ రోజున నీతి నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభువు వారి నిమిత్తం నీవు ఆకలి కొనుచున్నావా? యేసుక్రీస్తు ప్రభువు వారి నిమిత్తం దప్పిక కొనుచున్నావా? ప్రభు అడుగుతున్నాడు. ఒక దినాన వాళ్ళందరూ వచ్చి అంటాడు ఆయన, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారే, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారే, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను వచ్చి పరామర్శించారే అని అందరికి చెప్తుంటే ఆయన అందరూ అంటారు, అయ్యా మేమెప్పుడు వచ్చావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు అంటే, ఇదిగో నా పేరట ఈ చిన్నవారికి చేసింది నాకు చేసినట్లు కాదా? నా పేరట ఈ చిన్నవారికి మీరు చేస్తే అది నాకు చేసినట్లు కాదా? నా పేరట నన్ను బట్టి చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళతో దాని ప్రతిఫలం పోగొట్టుకోరే. ఎన్ని మాటలు ఆయన చెప్తున్నాడండి. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్లుగా కాదు, మనలో ఒక ఆత్మదాహం పుట్టునుగాక, మనలో ఒక ఆకలి పుట్టునుగాక. ఆకలి అంటే 12 అయిపోతుందండి, నాకు ఆకలి వేస్తుంది, ఈ ఆకలి గురించి కాదు. నశించిపోతున్న ఆత్మల దాహం మనకు ఈ రోజు నుంచి దేవుడు ఆకలి పుట్టించునుగాక. ప్రార్థించినప్పుడల్లా నశించిపోతున్న వాళ్ళందరూ మన మనసులో మెదులునుగాక. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా నశించిపోతున్నారో, మన కన్నులు ఎదుటి కనబడుతున్నారో వారందరూ మనం ప్రార్థించేప్పుడు మన మనసులో మెదిలి వారి కొరకు మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారిని కూడా రక్షించి పరలోకంలో మన ఎదుటి వారిని సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఒక కూటానికి రమ్మంటేనే నాకు ఖాళీ లేదు అంటున్నామే, ఈ రోజున ఒక కూటానికి రమ్మంటేనే నా వల్ల కాదంటున్నామే. ఆత్మదాహం ఇంకెక్కడుంది? నీతి నిమిత్తం ఆకలి, నీతి నిమిత్తం దాహం, దప్పిక ఎక్కడ కొంటున్నారు? ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ప్రతిరోజు మనలో ఈ ఆత్మదాహం ఆకలి మనకు పుట్టాలని ప్రభు తెలియజేస్తున్నాడు. నీతి నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం నీవు ఆకలి కొన్నావా? ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు నిన్ను హేళన చేశారా? ఏం పర్వాలేదు. ఎవరికోసం ప్రార్థన చేసినప్పుడు చేసావులే ప్రార్థన అని అన్నారా? ఏం పర్వాలేదు. మీరు ఆయన నిమిత్తం చేశారు, ఆయన కోసం వెళ్ళి ప్రకటించారు. దేవుడే మీ పక్షాన వారి హృదయాలను మార్చబోతున్నాడు. దేవుడే మీరు వెళ్ళి చేసిన ప్రార్థన, మీరు వెళ్ళి చెప్పిన సువార్త, మీరు చెప్పిన సాక్ష్యం ద్వారా దేవుని నామం అక్కడ మహిమపరచబడి వారందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా మార్చబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ రోజున ప్రతిరోజు నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి. ఆత్మదాహం, ఆత్మ దప్పిక నాకు కలిగి ఉండాలి నీతి నిమిత్తం అనే ఆశ మనలో దేవుడు పుట్టించునుగాక.